ఈ భూమి మీద నువ్వు చింతించడం ద్వారా, ఏడవడం ద్వారా, బాధపడడం ద్వారా ఈ లోకములో ఏది కూడా నువ్వు తెచ్చుకోలేవు, ఏది సంపాదించుకోలేవు. అది దేవుని చిత్తానికి అప్పగించండి. అయితే దేవుడు అంటాడంటే, నువ్వు ఏడడం వలన, బాధపడడం వల్ల దేవుడు సెలవు లేకుండా ఒక వెంట్రుకను తెల్లగాయనను నల్లగాయన నువ్వు చేయలేవు. నువ్వు ఒట్టు పెట్టుకోవడం ద్వారా ఏది కూడా నువ్వు సాధించలేవు. దేవుడు అనుమతి లేకుండా నువ్వు చింతించడం ద్వారా, బాధపడడం ద్వారా, ఏడవడం ద్వారా ఏది సాధించలేవు. దేవుని చిత్తం కోసం కనిపెట్టు. నీ జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించు. ప్రభా, నా జీవితం నీ చిత్తములో ఎలాగూ నడవాలో అలాగూ నడిపించు ప్రభా అని దేవుని చేతికి నీ చిత్తాన్ని పరిపూర్ణంగా అప్పగించు. ఇక్కడ మనం చేసే పని ఏంటంటే, దేవుని చిత్తానికి మన జీవితం అప్పగించాము అనుకుంటాం, కానీ అప్పగించు. మనం నడిచేదే దేవుని చిత్తం అనుకుంటాం. ఇక్కడ వేసే 100% రాంగ్ స్టెప్ ఇది. మీరు చేయవలసిన పని ఏంటంటే, మన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగిస్తే దేవుడు చూసుకుంటాడు. ఆయనే మార్గం తెలుస్తాడు అంతే. దేవుడు అన్ని సమకూరుస్తాడు అంతే.